హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు షహనాస్ కుకింగ్ స్టైల్. ఈరోజు వీడియోలో ఒక హెల్దీ రెసిపీని చూపించబోతున్నాను. ఇది జొన్న రవ్వతో చేసినటువంటి పులిహోర అండి. మనం మామూలుగా జొన్న రవ్వతోటి ఇడ్లీలు, దోశలు, అలాగే ఉప్మా కూడా చేస్తూ ఉంటాం కదా. ఎప్పుడూ చేసేలా కాకుండా ఇలా కొత్తగా పులిహోరను కూడా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. పులిహోర అనగానే మనము రైస్తో కానీ లేదంటే రవ్వ పులిహోర కూడా చేసుకుంటూ ఉంటాం కదా. అలా కాకుండా హెల్దీగా చేసుకోవాలి అనుకునే వాళ్ళ కోసము ఈ జొన్న రవ్వ పులిహోర చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి ఈ జొన్న రవ్వ పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. దీనికోసం ముందుగా 1 కప్పు వరకు జొన్న రవ్వను తీసుకోవాలి. మీరు ఏదైనా కప్పుతో కానీ గ్లాస్తో కానీ అయినా సరే తీసుకోవచ్చు. అయితే ఈ జొన్న రవ్వని నానబెట్టే విషయానికొస్తే, ఈ రవ్వ మనము ఇంట్లో తయారు చేసుకుంటే ఒక అరగంట సేపు నానబెడితే సరిపోతుంది. ఇది ఒకవేళ సూపర్ మార్కెట్లో కానీ లేదంటే బయట తీసుకుంటే ఇది నానబెట్టి రవ్వని ప్రిపేర్ చేశారో లేదో మనకు తెలియదు. కాబట్టి దీన్ని మనము 4 నుంచి 5 గంటల సేపు నానబెట్టవలసిన అవసరం ఉంటుంది. మీరు తీసుకునే జొన్న రవ్వను బట్టి దీన్ని నానబెట్టండి. అయితే రవ్వని 2 సార్లు కడిగిన తర్వాత ఇందులో నీళ్లు పోసి నేనైతే ఇక్కడ 1 గంట సేపు నానబెట్టాను. 1 గంట సేపు ఈ రవ్వ నానిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఇందులోకి మనం 1 గ్లాసు జొన్న రవ్వ తీసుకున్నాం కాబట్టి నేనైతే ఇక్కడ 3 గ్లాసుల వరకు నీళ్లు పోసాను. ఒకవేళ మీకు కొంచెం రవ్వ పలుకుగా కావాలి అనుకుంటే 2 గ్లాసులు వేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు నూనె కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ నీళ్ళని బాగా మరగనివ్వాలి. ఇప్పుడు ఇందులో నానబెట్టినటువంటి జొన్న రవ్వని ఈ నీళ్ళతో సహా వేసుకోవాలి. ఈ రవ్వ కొంచెం మెత్తగా ఉడకాలి అనుకుంటే ఈ క్వాంటిటీలో నీళ్లు వేసుకుంటే సరిపోతుంది. లేదు మరీ పలుకుగా కావాలి అనుకుంటే మనం ముందు నీళ్లు వేసాం కదా, అక్కడ 1 గ్లాస్ నీళ్ళని తగ్గించి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ జొన్న రవ్వ కాస్త దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలి. ఈ విధంగా కొంచెం దగ్గర పడిన తర్వాత మూత పెట్టేసి స్టవ్ని సిమ్లో ఉంచి రవ్వని ఉడకనివ్వాలి. ఇప్పుడు మరొక స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి 2 నుంచి 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఇందులోకి 2 స్పూన్ల వరకు వేరుశనగ పప్పు వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 10 నుంచి 15 వరకు జీడిపప్పును వేసుకొని వీటిని కూడా దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇవి వేయించుకుంటూనే మధ్య మధ్యలో జొన్న రవ్వని అడుగంటకుండా బాగా దగ్గర పడేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇదే కడాయిలో మనము తిరగమాత వేసుకోవడం కోసము ఇందులో ఎండుమిర్చిని వేసుకోవాలి. ఇందులోనే 1 స్పూన్ వరకు పచ్చెనగపప్పు, 1 స్పూన్ వరకు మినపప్పు వేసుకోవాలి. ఇందులోనే కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు కూడా వేసుకోవాలి. అలాగే అల్లాన్ని కొంచెం దంచి వేసుకొని వీటన్నిటిని బాగా వేగనివ్వాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం ఇంగువను కూడా వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఉడికించుకున్నటువంటి జొన్న రవ్వని వేసుకోవాలి. అయితే ఇక్కడ జొన్న రవ్వ వేడిగా వేసుకుంటే కొంచెం ముద్దలా ఉంటుంది. అలా కాకుండా కొంచెం చల్లారాక వేసుకుంటే ఇది కొంచెం విడిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ జొన్న రవ్వలోకి ఈ తిరగమాత అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. రవ్వ మొత్తం కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం తినే పులుపుని బట్టి ఇందులోకి నిమ్మరసాన్ని వేసుకోవాలి. నిమ్మరసం వేశాక ఒకసారి కలిపి మూత పెట్టాలి. ఇలా మూత పెట్టి కాసేపు ఉంచడం వల్ల ఈ జొన్న రవ్వ అనేది నిమ్మరసాన్ని పీల్చుకొని మనకి రవ్వ కొంచెం పొడి పొడిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు చివరగా ఇందులోకి వేయించినటువంటి జీడిపప్పు, వేరుశనగపప్పు వేసుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా, చాలా హెల్తీగా జొన్న రవ్వ పులిహోర అయితే రెడీ అయిపోయింది. సో ఇదండి ఇవాల్టి రెసిపీ. ఎప్పుడూ చేసేలా కాకుండా పులిహోరని ఈ విధంగా జొన్న రవ్వతో ఒకసారి ట్రై చేయండి. టేస్ట్గా కూడా ఉంటుంది, అలాగే హెల్త్కి కూడా మంచిదన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.
మరొక మంచి రెసిపీ తోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.